బ్రో మారుతి తర్వాత ప్రభాస్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయింది, కొత్త హీరోయిన్స్ని కూడా తీసుకున్నట్టుంది. బ్రో నిధి అగ్రవాల్ మాలవిక మోహన్ అన్ని తీసుకొని ఆల్రెడీ ఖరారు అయిపోయింది, వాళ్ళు ఫిక్స్ అయిపోయాయి. ఇంకోటి మూడో హీరోయిన్గా రిధిని కుమార్ని తీసుకోవాలని ప్లాన్ అనమాట. అంటే మరి ఎట్లానో నాకేం తెలియదు. ఈమె అయితే ఇంతకుముందు దీంట్లో ఇదేదో రాధేశ్యామ్ కానీ లవర్ కానీ అనగనగా ప్రేమ అది ఈ చిత్రాలలో అయితే అప్పట్లో 2018 ఆ టైంలో తీసినారు. కానీ మళ్ళీ ఈ సినిమాలో కూడా మొరైన్ అంటే ఇంకా ఈ ఎట్లా ఉంటుందో నానైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతే. ముగ్గురు హీరోయిన్లు అంటే మామూలుగా మన 6 అడుగుల బుల్లెట్కి అంటే ఏమంటాం బాగా ఇంకా అయిపో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ముగ్గురు హీరోయిన్లు అంటే కేకాలం ఉంటుంది ప్రభాస్కి అయితే. ఇప్పుడు దాకా ఒక పాన్ ఇండియా స్టార్గా పాన్ ఇండియా సినిమాలు చేసి ఇప్పుడు దానికి రాజా డైలాగ్స్ అనే పేరుని కూడా చూస్తున్నట్టు చెబుతున్నారు. బట్ ఒక మారుతి లాంటి ఎక్కువ కామెడీ ఫిలిమ్స్ తీసిన ఇలాంటి వర్కౌట్ అయ్యింది అంటారు కాంబినేషన్. అంటే ఇప్పుడు కామెడీ సీన్స్ తీసినాడని పదిదే కామెడీ తీస్తాడని లేదు కదా, వీళ్ళు చెప్పలేము. ఇంతకుముందు కొందరు చేసిన వాళ్ళు కామెడీ చేసిన వాళ్ళు వేరే డైరెక్షన్లో వేరే తీసినారు, చెప్పలేము. ఇప్పుడు అంటే కామెడీ కూడా ఉండొచ్చు, కాకపోతే ఇంకా వేరే యాక్షన్కి అన్న ఉండొచ్చు, లేకపోతే మిగతా విఎఫ్ఎక్స్కి సంబంధించి విఎఫ్ఎక్స్ ఆల్రెడీ ప్రభాస్ అని చేస్తున్నా కాబట్టి ఎక్కువ యాక్షన్దే ఉండొచ్చు. నాకు తెలిసి కామెడీలా కూడా చూపించవచ్చు, చెప్పలేము. మన ప్రభాస్ అన్ని ఆ కామెడీతో కూడా నవ్వించవచ్చు.